మామూలుగా వారిని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, 6 అడుగుల బుల్లెట్టు, ధైర్యం విసిన రాకెట్టు. ఆ రకంగా ఆయన ధైర్యం అన్నమాట. ఏ శాఖలో పనిచేసినా 35 ఏళ్ళు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వంలో అనేక పదవులు వారు నిర్వహించారు. ఆ నిర్వహణలో వారికి బ్రహ్మాండమైన ధైర్యం. అంటే ఆ శాఖని ఎలా అభివృద్ధి చేయాలి, అట్లాగే ఆ శాఖ ద్వారా సమాజానికి ఏ రకమైనటువంటి సేవ చేయాలి అని నిరంతరం కూడా అలా కృషి చేసినటువంటి ఒక గొప్ప అధికారి వారు. అందుకనేమో వారి యొక్క ఆ సేవా తత్పరత, కర్తవ్యనిష్ట చూసి సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని తన దగ్గరికి పిలిపించుకుని టీటీడీ దేవస్థానం యొక్క కార్యనిర్వహణాధికారిగా ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పిలిపించుకుని మరి అక్కడ వారి చేత ఈ భక్తులకి, కళాకారులకి, అందరికీ అనేక రకములైనటువంటి సౌకర్యాలు, ఆ రకంగా మన భారతీయ సంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని, భారతీయ వారసత్వాన్ని కూడా వారు పరిరక్షిస్తున్నారు. కనుక అటువంటి వారి యొక్క పుట్టినరోజు, జన్మదినోత్సవం, ఇంతకుముందు సాక్షాత్తు పద్మావతి శ్రీనివాసులే వారిని ఆశీర్వదించారు, తమ కళ్యాణంలో వారు ఇచ్చేశారు. కనుక వారికి సర్వశక్తిమంతుడైనటువంటి పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. వారికి ఎందుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటే మరింత కాలం సమాజానికి సేవ చేయటం కోసం. కనుక జీవితంలో మనం ఏం సాధించాము అనేటువంటిది అంటే చాలామందికి ఒక ప్రశ్నే, కానీ కొంతమందికి దానికి సమాధానం దొరుకుతుంది. అట్లా తమ జీవితంలో సాధించింది ఏమిటి అనే ప్రశ్నకి ఒక సమాధానం కాదు, ప్రతిదీ వారికి సమాధానమే చెప్తూ పిల్లలకి, వాళ్ళకి ఆ కళల ద్వారా వాళ్ళని కూడా ఒక మంచి కళాకారుడిగా తీర్చిదిద్దుతాం అనేటువంటి ఒక సందేశం, ఒక మెసేజ్ కోసమే ఈ సత్కారాలు, కళాకారులకి సన్మానాలు జరుగుతాయి. కనుక మరొకసారి రమణాచారి గారికి, అందుకనే నేను ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రమణం సకల కళా పోషకం నమామి.